మన టాలీవుడ్లో ఇంతవరకు ఏ హీరోకి కూడా నేషనల్ అవార్డు అనేది రాలేదు భయ్య. అప్పట్లో అన్నమయ్య సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఇక అప్పటి నుండి నేషనల్ అవార్డు కనపడితే ఒట్టు. నేషనల్ అవార్డు రాకపోవడానికి కారణం మన టాలీవుడ్ని చులకనగా చూసి లెక్కలోకి తీసుకోకపోవడమే. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మన టాలీవుడ్ని ఎస్ఎస్ రాజమౌళి గారు బాహుబలి మూవీతో ఒక శిఖరం మీద నిలబెట్టాడు. ఎవరైతే మన హీరోలని మన సినిమాలని చిన్న చూపు చూసారో వాళ్ళే ఇప్పుడు మన వాళ్ళతో సినిమాలు చేయాలని ఎదురు చూస్తున్నారు. అయితే 2021లో పుష్ప సినిమాతో అల్లు అర్జున్ తన పర్ఫార్మెన్స్తో దేశమంతా ఒక ఊపు ఊపేశాడు. బాలీవుడ్ జనాలంతా పుష్ప గాడి యాక్టింగ్కి ఫిదా అయిపోయారు. అందుకే ఆ మూవీతో అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది. అయితే టాలీవుడ్లో మొట్టమొదటిసారిగా నేషనల్ అవార్డు వచ్చిన ఘనత అల్లు అర్జున్కే దక్కింది. అయితే కొందరు హేటర్స్ నా కొడుకులు ఈ నేషనల్ అవార్డు ఇస్తే రాలేదంట, కొనుక్కుంటే వచ్చిందంట. అరే అసలు సెన్స్ ఉందారా మీకు? నేషనల్ అవార్డు అంటే ఏమైనా కిరాణంలో దొరికే చాక్లెట్టో బిస్కెట్టో అనుకున్నారా? అదొక గొప్ప గౌరవం. దాన్ని మనీతో కొంటే ఇచ్చేది కాదు, మనలో మ్యాటర్ ఉంటే ఇచ్చేది. అది విలువ కట్టలేనిది, మన విలువను పెంచేది. అది అర్థం చేసుకోకుండా కొనుక్కున్నాడు లాక్కున్నాడని ఎదవ మాటలు పుట్టించకండి. మన హీరోకి వచ్చినందుకు గర్వపడాల్సింది పోయి కుళ్ళుకుంటారేంట్రా చెండాలంగా. ఇప్పుడు RRR మూవీకి కూడా ఆస్కార్ అవార్డు వచ్చింది. దాన్ని కూడా కొన్నారా మరి? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఓ దుద్దుద్దు అంటే కుదరదు ఇక్కడ. ఏ మనసులరా బాబు. మరి నేషనల్ అవార్డుని కొన్నాడు అని అంటున్న వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి భయ్యా.